నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 63వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. హాజరైన పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు. రెండో దశ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ఎన్యూటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంకింగ్ ఏర్పాటుపై చర్చ. మంత్రుల కమిటీ సిఫారసుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గోదావరిఖనిలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేసి స్వీట్లు పంచారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. जिंदाबाद जय जय वर्धिल्लाली 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 भारत माता की जय 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 नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली भारत माता जय जय माता भारत की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ తాడిచెర్ల బ్లాక్ 2ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీ గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్మికులందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయము తీసుకోవడం వల్ల మరి సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదే రకంగా దాదాపుగా 1200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు కార్మికులను భారతీయ జనతా పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలు, అసత్యాలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కార్మికులందరినీ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నది. కార్మికుల కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు టీబీజీకేఎస్ నాయకులు, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలకు, అవినీతికే వాళ్ళ కార్మికులు సరైనటువంటి తీర్పును మీకు ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళా కూడా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ప్రజలందరి తరఫున కార్మిక కుటుంబాల పక్షాన గౌరవ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అరెరే పెద్ద సమస్య వచ్చింది సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట కొండారెడ్డి బుజురు ఎదురుగా రోడ్డుపై స్టేజ్ వేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారో కర్నూలు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సంబంధిత పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కసారి ఏమనుకోకపోతే అందరికీ నమస్కారం. నేను మీరంతా అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. పరిపాటు ఏముండదు, అలా రోజులు తిరగడమే. అధికారం అనుకో, మాట వరుస కట్టుకో, అనుకో. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట దొరుకుతుంది. నువ్వు ఏం తీసుకుంటావు? జనరల్గా మన మగవాళ్ళందరూ ధనం ఉన్న మూట. మీరిద్దరు వెళ్ళండి. స్వప్న మంచి పిల్ల. ఓకే, స్వప్న చేసింది. సో ప్లీజ్ ప్లీజ్ సామన్న. స్వప్న గారు మీ అంటే చూసా ఇంత ప్రమోషన్ మీకోసం బాబాయ్ స్వప్నతో డాన్స్ కావాలవుతా నీకు, తర్వాత ఛాన్స్ కావాలన్నా దొరకదు. నువ్వు హైదరాబాద్ పోయి నాకు ఫోన్ చేసి దొబ్బొద్దు. ఎందుకు బేటా, నాకు అమ్మ మా దుర్గారావు డైలాగ్ ఎందుకు చెప్పినా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తప్ప అయితే చేశారా స్వప్న గారు? రెడీనా? ఓకే సార్, వాల్యూమ్ పెంచండి. చెప్పండి.
రకాల రుణ సదుపాయ కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ పక్కన యుకాన్ లెజెండ్ కాంప్లెక్స్ లో రులోన్స్ కార్యాలయాన్ని ఏరియా సేల్స్ మేనేజర్ ప్రారంభించారు. రులోన్స్ కార్యాలయ యాజమాని శరత్ చంద్రగుప్తా పూల బొకే అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అర్చన, విజయలక్ష్మి, రజని, ఎస్ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటి సార్? అసలు లోన్ ఎటువంటి లోన్ కింద ఉంటుంది సార్? మనం వచ్చేసి పర్సనల్ లోన్ ఇస్తాము, బిజినెస్ లోను, తర్వాత హోమ్ లోన్ ఇస్తాము, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్, ఎడ్యుకేషన్ లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్కి, సో అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లోన్స్, ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ సార్. ఎక్సెప్ట్ మన 2 వీలర్స్ కానీ, ఈ 3 వీలర్స్ కానీ, గోల్డ్ ఈ లోన్ తప్ప మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తాం సార్ మేము. సో మ్యాక్సిమం మనము పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా చేస్తాము. మనం 1 lakhs నుంచి నియర్ అబౌట్ 1000 CR వరకు మనం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రాజెక్ట్ లోన్స్ అయితేనేమి, ఈ కొన్ని కేసెస్ ఉంటాయి సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్స్ అని, తర్వాత స్కూల్ ఫండింగ్, సో స్కూల్ ఫండింగ్ కూడా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ దాన్ని కూడా చేస్తాము. తర్వాత హౌస్ పర్చేజ్ ఉందనుకోండి, హౌస్ పర్చేజ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంట్స్కి కానీ, సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం దగ్గర 98 బ్యాంక్స్తోనూ NBFCస్తోనూ టైఅప్ అయి ఉన్నాము. సో అన్ని బ్యాంక్స్తోనూ కస్టమర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇది సార్ మనకు. సో ఎస్ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటంటే, సో యాక్చువల్గా ప్రీవియస్ మంది స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్, సో దాన్ని షార్ట్కట్లో ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ అని లిమిటెడ్గా చేశాము. సో రీసెంట్గా మేము RU లోన్స్తో కొలాబరేట్ అయ్యామన్నమాట. సో వాళ్ళతో ఇప్పుడు టైప్ అయ్యి ఈరోజు వాళ్ళ దానికోసమే ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది, కొలాబరేట్ చేశాము. అది సార్ ఎస్ఎఫ్ఎస్. నా పేరు అవినాష్. యాక్చువల్లీ నేను రూలోన్స్ బ్రాంచ్ మేనేజర్. రూలోన్స్ మనది ఏంటంటే టోటల్ కార్పొరేట్ DSA మనది, రూలోన్స్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ ఇండియా లెవెల్లో ఉంది. సో ఈరోజు మనది కర్నూలులో బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ప్రీవియస్గా ఏంటంటే SLFS క్యాపిటల్ ఉండేది. సో వీళ్ళు మనతో ఇప్పుడు రూలోన్స్తో కొలాబరేట్ అయ్యారు. సో మనం ఏంటంటే లోన్స్ మెయిన్గా ప్రొవైడ్ చేసేది కస్టమర్కి పర్సనల్ లోన్ నుంచి, హోమ్ లోన్ నుంచి టోటల్ ఆల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్స్కి మనకి డిఫరెంట్ అంటే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక 10 డాక్యుమెంట్స్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. కానీ మనం ఏంటంటే కస్టమర్కి ఏ బ్యాంక్లో మనకు సూటబుల్ అవుతుంది, ఈ ప్రొఫైల్ ఎందులో సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాలరీ 15,000కి మ్యాక్సిమం ఏ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయదు వాళ్ళకి. కానీ మనం ఏంటంటే కస్టమర్కి అది ఏ ప్రొఫైల్ ఎందులో సెట్ అవుతుంది, ఎందులో కస్టమర్కి లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇవ్వగలం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్, హోమ్ లోన్స్ ఏంటంటే ప్రతి బ్యాంక్ మనతో కొలాబరేట్ అయి ఉంటుంది. సో హోమ్ లోన్ కూడా ఇప్పుడు కస్టమర్కి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, KYC టోటల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కానీ మన దగ్గర సర్వీస్ ఏంటంటే కస్టమర్ ఎక్కడైతే ఉన్నారో అదే లొకేషన్కి మన టీం వెళ్ళి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కస్టమర్ ప్రొఫైల్ ఏంటి కంప్లీట్ అనలైజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేది పికప్ చేసుకొని కంప్లీట్ A to Z సర్వీస్ అనేది కస్టమర్కి హోమ్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ బ్యాంక్ విజిట్ చేయకుండా విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టోటల్ ఆల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. హన్మకొండలోని EVM గోడాన్ను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సీళ్లను తనిఖీ చేసి భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని భద్రతా సిబ్బందికి ఆదేశించారు. గోడాన్ నిర్వహణకు సంబంధించిన అన్ని భద్రతా ప్రమాణాలకు
పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ మోటార్లు నడవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదులుతున్నారని విమర్శించిన ఆయన కేసీఆర్ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని అన్నారు. నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడు. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిపాజిటర్లకు చెల్లింపుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆస్తుల వేలం ప్రక్రియకు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11.57 లక్షల మంది డిపాజిటర్లకు 3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని, అగ్రిగోల్డ్ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని మంత్రి చెప్పారు. గోమాతల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ధర్మకర్త కొడుమూరు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి కోరారు. రైతులకు రాయితీపై గోమాతలను అందించి వాటి సంరక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అలాగే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన సంకల్ప దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. దూరం ఉండి జూమ్లో అవుతాయి మరీ అంత దగ్గర పోతారు. మీరు చెప్తే కూడా కట్టనే విన్నారు.
విషయం సార్ మాకు చాలా ఓకే సార్ మందమరి ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో KK5 గని వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు పనిముట్లు సకాలంలో అందించడం, కొత్త వేతన ఒప్పందం అమలు చేయడం, వేజ్ బోర్డ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతామని ఏఐటియుసి నాయకులు హెచ్చరించారు. కాదు, మీరు మాకు సహకరించాలా చెప్పు సార్. నేను ఏం చేయాలి సార్? కోల్కతా వాళ్ళు మరి వీళ్ళకు ఉళ్ళు కొత్తలేరు, సపోర్ట్ కొన్నారు, పిప్పిత్తలే అని చెప్పాను. మీకు మేము సపోర్ట్ చేస్తాను, మీరు సార్ కూడా కొంచెం పెద్దల వల్ల ట్రైన్ నడతలేదు. ఓకే సార్, మాకు ఏదైతే టైం చెప్పారో ఆ టైం ప్రకారం మళ్ళీ కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్లో అదృశ్యమైన కొండపల్లి శ్రీనివాసులు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. అప్పు వివాదం కారణంగా స్నేహితులైన మౌలాలి, యువరాజ్ అలియాస్ అభి కలిసి మద్యం తాగించి రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరస్థలం సమీపంలో లభ్యమైన పుర్రెను DNA పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం అత్రంపేట గ్రామంలో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అదనపు కట్నం వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.